అందరూ ఏడుతున్నారు, నువ్వు ఏడవద్దు. ఏడుపు గట్టాలు నీకు ఎదురైనా నువ్వు ఏడిస్తే ఎదుటోళ్ళు నవ్వుతారు గనుక ఆ ఏడుపు వాడికి స్థిరపడాలంటే నీ ఏడుపులో కూడా నువ్వు నవ్వుతా ఉండు, వాడు చస్తాడు అల్లాడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? నీ ఏడుపు చూడాలని ఎదురు చూసేవాడికి వాడి ఆశ తీరనివాకు. తీరనాశగా వాడు ఏడుస్తానే ఉండాలి. ఏడుపు వాడిది, నీది కాదు. నిన్ను చూసి ఏడ్చేవాడిది, ఏడుపు నీది కాదు. దుఃఖము నీకు ఎదురైనా సరే నువ్వు ఏడవద్దు. చెరగని చిరునవ్వుతూ సాగిపోతానే ఉండును.